హైదరాబాద్ గాంధీ భవన్ లో పీసీసీ క్రమశిక్షణ సంఘం భేటీ సమావేశమైంది. ఇప్పటివరకు పెండింగ్ లోని ఫిర్యాదులపై చర్చిస్తున్నారు. క్రమశిక్షణ సంఘం ముందు కొండా మురళి హాజరయ్యారు. ఓరుగల్లు నేతలు ఆయనపై చేసిన కంప్లైంట్ పెండింగ్ లోనే ఉంది. దీనిపై కమిటీ దృష్టి సారించింది. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. ప్రవీణ్, ఈ పీసీసీ క్రమశిక్షణ సంఘం భేటీ ఏంటి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అయితే గాంధీ భవన్ లో వేదికగా మల్లు రవి అధ్యక్షతన క్రమశిక్షణ కమిటీ సమావేశం అయింది. అయితే వరంగల్ ఇష్యూ పైన వివరణ ఇచ్చేందుకు కొండమురళి గాంధీ భవన్ వచ్చారు. ఆ సందర్భంగా అక్కడ కాస్త ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నట్లుగా తెలుస్తుంది. క్రమశిక్షణ కమిటీ కంటే ముందు నేనే వచ్చాను, గాంధీ భవన్ కు రావద్దా ఏంటి అని అక్కడ పలువురిపై కొండమురళి ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. కాగా వరంగల్ జిల్లాలో కొండమురళి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఆ జిల్లాకు చెందిన ఆయన వ్యతిరేక వర్గం అధిష్టానానికి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై కొండమురళితో కూడా క్రమశిక్షణ సంఘం ముందు హాజరైనప్పటికీ తన వాదనలు నిలిపించారు. తాజాగా మురళి ఆ అంశం పైన క్రమశిక్షణ సంఘం ఆదివారం సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది. ఈ కమిటీలోన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశం కూడా చర్చకు వస్తుందని కూడా సమాచారం వచ్చిన నేపథ్యంలో మొత్తం త్వరగా చూసుకుంటే క్రమశిక్షణ కమిటీ ఇప్పుడు అక్కడ భేటీ అయింది. గతంలో కూడా ఇటు వరంగల్ ఈ యొక్క కొండ మురళితోని భేటీ అయిన నేపథ్యంలో అటు వరంగల్ కు చెందినటువంటి ఎవరైతే ఆ యొక్క నాయకులు ఉన్నారో వాళ్ళతో పాటు కూడా అయితే సపరేట్ గా భేటీ కావడం జరిగింది. వాళ్ళ ఇద్దరు వాదనలు విన్న తర్వాత అయితే ఒక నిర్ణయం తీసుకుంటామంటూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు క్రమశిక్షణ భేటీలో మరికొన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటుంది. కాబట్టి మరి కాసేపట్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, కొండమురళి పైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు క్రమశిక్షణ కమిటీ అనేది అయితే వేచి చూడాల్సింది ఉంటుందని తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ ప్రవీణ్.